అన్నా 2 కాఫీ. హలో హలో, ఎలా ఉంది ఇప్పుడు? ఇదంతా అయింది కాబట్టే కదా ఇప్పుడు ఇలా మెసేజ్ చేసావు. సో ఇలాంటివి ఇంకెన్నైనా పర్లేదు. పెయిన్ ఎక్కువగా ఉందా? పర్లేదు, బాగానే కొట్టాడు. ప్రాణాల మీదకి వస్తే కానీ మీరు పట్టించుకోరా? ఇలాంటివి వస్తాయనే నేను రియాక్ట్ అవ్వను. ఇంతకీ మెడిసిన్స్ వేసుకున్నారా? ఇవి మెడిసిన్స్తో తగ్గేవి కాదు, ఇష్టమైన వాళ్ళ చూపులతో తగ్గేవి. ఓ అయితే టుమారో ప్లాన్స్ ఏంటి? నాకు ప్రేయర్స్ తప్ప ప్లాన్స్ ఉండవు. ఓ సరే అయితే ఓకే. సరే బాయ్. బాయ్. రే మన వాళ్ళు ఎక్కడరా? అన్నా వాళ్ళు వేరే బండిలో ఉన్నారన్నా. రే వేణు, నువ్వు ఇక్కడే ఉండరా. వేణు, చెప్పండి అమ్మా. గుడికి వెళ్ళాలి. సరే అమ్మా రండి.
చెప్పండి అమ్మా. పంతులు గారు ఇంటికి ప్రసాదం ఇస్తా అన్నారు, మర్చిపోయాను. ఎవరి కోసం చూస్తున్నా? నిన్న ఒక అమ్మాయి చెప్పింది ఈరోజు గుడిలో కలుస్తానని. తన కోసమే చూస్తున్నా. కనిపించిందా తమరికి? కనిపించింది. పింక్ కలర్ డ్రెస్లో చాలా బాగుంది. మాట్లాడావా మరి? అంటే చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం ఆ అమ్మాయి పీస్ఫుల్గా కనిపించింది. సో ఇలాంటి టైమ్లీ మూమెంట్ వేస్ట్ చేయకుండా తనతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా. మరి వస్తుందంటావా? బహుశా రావచ్చు అనుకుంటా. మేబీ రావాలనుకున్నా తన ప్రాబ్లమ్స్ తనకుంటే కదా. ఎన్ని కళ్ళు తను అబ్జర్వ్ చేస్తున్నాయో ఏమో అనుకుంటా. కానీ ఎన్ని కళ్ళు కప్పి ఇంత దూరం నన్ను కలడానికి అమ్మాయి వచ్చినప్పుడు ఇంకొంచెం దూరం వస్తుంది అనుకుంటున్నా. ఏమంటావు? ఎంతవరకు వచ్చిందిరా రిలేషన్షిప్? 3 ముద్దులు 6 ఫైట్లతో బాగానే ఉంది. ఇప్పటికే 6 నెలలు అయింది అబ్బాయి. తనతో ఫ్యూచర్ ఉందో లేదో క్లారిటీ లేదు. ఇలానే ఉంటే కమిట్మెంట్ లేని రిలేషన్షిప్ ఎన్నాళ్ళు ఉంటుందిరా? నువ్వు ఆలోచించుకో. How's that? ఇదెలా ఉంది? రిషి, బిజీగా ఉన్నావా? ఉన్నా పర్వాలేదు. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మన రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే నన్ను పడేసినట్టు నా ఫ్యామిలీని కూడా పడేయాలి. రేపు మా అన్నయ్య ఢిల్లీ నుంచి వస్తున్నాడు. మా అన్నయ్యని ఒప్పిస్తే మనకి ఇంకేం ప్రాబ్లం ఉండదు. పెట్టావుగా ఫిట్టింగ్. సరే వస్తాలే. సరే బాయ్. ఎవరు బా? రియా రేపు వచ్చి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడి ఇంట్లో వాళ్ళు పంపించమంటుంది. గుడ్ లక్ బా. నిజమే, నాకు లక్ కావాలి రోయ్. ఎందుకంటే రేపు వెళ్ళేది నీతోనే. నేను రానురా బాబు. మానే, మాకు బార్లో హ్యాండ్ తగ్గుద్ది. సరే చూద్దాంలే. నువ్వేంట్రా ఇక్కడ? ఈ రియా వాళ్ళ అన్నయ్యని కలవడానికి. నిన్ను అడిగితే రానన్నావు. నువ్వు మీటింగ్ బార్లో అన్నావు. ఇప్పుడే లొకేషన్కి వచ్చాం. ఎక్కడున్నారు? ఓ కారా. ఎవడాడు? రియా వాళ్ళు అన్నారా? ఓహో రే బాబు, ఒక్క నిమిషం రా.
ఏ బ్రదర్ అయినా పెళ్ళికి ముందు కలుస్తున్నాడు అంటే ఖచ్చితంగా నో చెప్పడానికి. సో మనోడు అసలుకే ఢిల్లీ అంటున్నావు, నువ్వు వచ్చి రాని హిందీతో పెంట పెంట చేసేస్తావు. సో నా మాట విను, నేను రిషిలా వెళ్ళి ఆయన మెంటాలిటీ అర్థం చేసుకుని ఆయనతో మాట్లాడుతూ ఉంటా. నువ్వు పక్క నుంచి వచ్చి ఆయనని ఏదో ఒకటి చేసి నువ్వు ఇంప్రెస్ చేసేరా. ఏం ఆలోచిస్తున్నావురా? నీకు ఆ పిల్ల కావాలా వద్దా? ఆబ్వియస్లీ రా. అయితే నేను చెప్పేది నువ్వు, ఇప్పుడు నేను రిషి, నువ్వు గణేష్. ఫాలో. ఇద్దరులో నా చెల్లి ప్రేమించిన రిషి ఎవరు? అది అంటే ఈడే. ఇంతకీ ఏం చేస్తుంటావు? బైక్ రైడింగ్. అంటే మా వాడికి బైక్ రైడింగ్ అంటే బాగా ఇష్టం అనమాట. సో బైక్ రైడ్ చేస్తూ మ్యూజిక్ వింటుంటాడు. అదే కదా బాబు చెప్పబోయా? అంతే అదే అదే అంతే అంతే. అసలు నా చెల్లిలో ఏం చూసి ప్రేమిస్తున్నావు? అది కత్తి లాంటి క్యూట్ ఐస్, క్యూట్ స్మైల్ చూసి. ఓపెన్ అండ్ అండర్స్టాండింగ్ మైండ్ సెట్ విత్ ఎ బ్యూటిఫుల్ హార్ట్ అండ్ పర్సనాలిటీ. వాటితో పాటు క్యూట్ ఐస్ అండ్ స్మైల్ అని మొన్న సిట్టింగ్ చేసినప్పుడే మా బావ చెప్పాడండి. ఎరా అంతే కదా? యా 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 యా. మిమ్మల్ని చూస్తే ఏదో తేడాగా ఉంది. ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మా డాడీ ఎవరైనా నచ్చి మనోళ్ళు అనుకుంటే ప్రాణం ఇస్తారు, అలాగని తేడా వస్తే ప్రాణం తీస్తారు. పాయింట్ బ్లాంక్లో పెట్టి. పాయింట్ బ్లాంక్లో పెట్టి కాలుస్తానంటే భయపడటానికి దిస్ ఈస్ నాట్ లస్ట్, దిస్ ఈస్ లవ్. హలో, ఏంటి నా బేబీకి యాక్సిడెంట్ అయిందా? అయ్యో, ఇప్పుడే వచ్చేస్తున్నాం. సరే ఏమనుకోకండి, విల్ మీట్ నెక్స్ట్ టైం, ప్లీజ్ డోంట్ మైండ్. రా బాబు పోదాం. ఏమైందిరా? రే నిజం రా బాబు, రా. నీకు పిచ్చి దొబ్బిందారా? వాడు అలా వార్నింగ్ ఇస్తున్నాడు అంటే నువ్వెందుకు హైపర్ అవుతున్నావు? మా అన్నయ్యకి నువ్వు నచ్చలేదంట, మీ ఫ్రెండ్ నచ్చాడు. అదేంటలా? అన్నయ్య కలిసావా అతన్ని? రిషి ఎలా ఉన్నాడు, నచ్చాడా? యా, ఆడికన్నా గణేష బాగున్నాడు కదా. గణేషా? గణేష్ ఎలా నచ్చాడు నీకు? వాడు పక్కా 420 అసలు. రైట్ పర్సన్ని కలిసావా అసలు? రైట్ పర్సన్నే కలిశాను. ఇతన్నే నన్ను చూసింది? ఇతను రిషి. నువ్వు కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. తిను రిషి. లేదు, ఇతన్నే నేను కలిశాను ఇప్పుడు దాకా. తినే రిషి అన్నయ్య. ఓకే, అయినా ఎందుకు అలా చేశారు? అది నాకు అర్థం కావట్లేదు. ఒకసారి నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. ఓకే. చాలాసేపు గింజుకున్నాక ఓ క్లారిటీకి వచ్చాడు మా అన్నయ్య. దీనంతటికీ కారణం నీ ఫ్రెండ్ ఆ గాండుగాడే. హలో 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 హలో. ఏం చెప్తుందో ఏంటో. అయినా ఇదంతా నీ వల్లే వచ్చిందిలే. ఇప్పుడు వీడు మనిషి, వీడికి ఏమన్నా అవ్వాలి, హాస్పిటల్ బిల్ మొత్తం నీతో కట్టిస్తా చెప్తానా. అమ్మాయి చెప్పరా అన్నా, వదినమ్మ ఇక్కడ సిద్ధుగాడి దగ్గరకు వచ్చిందన్నా. చూడు, నువ్వెవరో నాకు తెలీదు. నేనేంటో, నా చుట్టూ ఉన్న మనుషులేంటో నీకు పూర్తిగా తెలీదు. అసలు నేను ఈ అబ్బాయి గురించి ఇలా ఆలోచించింది కూడా లేదు. చాందిని, అది
ఇప్పటిదాకా జరిగింది చాలు. ఎక్కడ్రా? అదిగో అన్నా. నేను నీ మంచి కోసమే చెప్తున్నా. ఇప్పటిదాకా నువ్వు నా మీద పెంచుకునే ఇష్టాన్ని తగ్గించుకుంటే నీకే మంచిది. చాందిని, నీకు ఆ రోజే చెప్పా కదరా, నేనేదైనా ఒక్కసారి వార్నింగ్ ఇస్తా, తర్వాత నిజం చేస్తా. రే సిద్ధు, చాలా రోజుల నుంచి ట్రై చేస్తుంటే ఇప్పటికి టైం ఇచ్చిందిరా. ఇంకొక 5 నిమిషాలు ఆగి రావాల్సింది. పాపం తను చెప్పాలనుకుని చెప్పేసింది. నేను కూడా చెప్పేసి ఉంటే క్లారిటీ వచ్చేసింది. అయినా పర్లేదు, ఒక 5 నిమిషాల్లో మీ అందరినీ క్లియర్ చేసి నా మ్యాటర్ సెటిల్ చేసుకుంటారా? ఈ మధ్య మన బోయపాటి గారి సినిమాలు ఎక్కువ చూస్తున్నా. లోపల నరాలు ఓ గోలెట్టేస్తున్నాయి. ఈరోజు వాటి సరదా తీసుకేస్తా. మీరేంట్రా చూస్తున్నారు? అసలు ఎవడరా నువ్వు? మా బావ మీద చేయడానికి ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్టు ఉండాలి కానీ రోజు రోజుకి నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నావు. నీ మగతనం చూపించడానికి ప్రయత్నించే ప్రతిసారి నా చెల్లిని వీధిలోకి తీసుకొస్తున్నావు. చేసింది చాలు, ఇక బయలుదేరు, పదా. కేజీఎఫ్లో ఎస్లా వచ్చి ఎలివేషన్స్ ఇచ్చుకుని ఆ మోనికాని తీసుకొచ్చేస్తాం అనుకుంటే ఆయన ఏంట్రా బాహుబలిలో కట్టప్పలా ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. అమ్మాయి అబ్బాయి అనకుండా శుభ్రంగా అయ్యగారి మాట వినే ఊరెళ్ళిపోండి బాబు. ఆ రుద్రాడి సంగతి మీకు తెలియదయ్యా, ఆడు రాక్షసుడికి మరి రూపమయ్యా. ఇప్పటిదాకా ఇది కేవలం నా ఫ్రెండ్ మోనికా ప్రాబ్లం రా, కానీ ఇప్పటి నుంచి ఇది నా ఫ్యామిలీ ప్రాబ్లం రా. డెస్టినీ చాలా గొప్పదిరా, అందుకే ఈ క్షణం ఈ రూపంలో నన్ను ఇక్కడ ఇలా తీసుకొచ్చింది. రే పిచ్చా, నీకేమన్నా తేడా వస్తే చంపేస్తారు అక్కడ. పదా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి.
అది సరే గాని మేము ఇక్కడ ఉన్నామని నీకెలా తెలుసు? ఓ అదా, బస్ దిగ్గానే నీ కార్ కనిపించింది. ఓకే, సో వాళ్ళని వీళ్ళని అడుగుతూ వచ్చేసా. ఉన్న ప్రాబ్లం సరిపోవనట్టు ఇప్పుడు నీ ఎంట్రీ ఒకటా? దొంగ మొహం దిగ్గుద్దేసింది. ప్రియా, నా మాట విని వెళ్ళిపో. నీకోసం అంత దూరం నుంచి కష్టపడి వస్తే వెళ్ళిపోమంటావా? నేను హట్ అయ్యాను. ఇదిగో చూడు, బుంగమూతి కూడా పెట్టుకున్నాను. ఓర్ దేవుడా. సరే, నేను జర్నీ చేసి చాలా టైర్డ్ అయిపోయాను. ఫ్రెష్ అయి వస్తా. నాకు ఊరంతా చూపియాలి. ప్రియా, నా మాట వినవే. మీ మామ చెప్తే విన్నావేంట్రా? ఇది అంతే, మన జనరేషన్తో ప్రాబ్లం ఏది బావా. దెబ్బ తగులుతోందిరా అంటే తగిలాగా చూసుకుందాంలే, మూసుకుని పని చూసుకో అంటాడు. అంతే. ఏడ్చావులే, ఇప్పుడు దాన్ని బయటికి తీసుకెళ్ళిపోతే టాప్ లేపేస్తుంది. మీ అమ్మ పేరు చాందిని, నా తోబుట్టువు, నా గారాల చెల్లెలు. మీ నాన్న పేరు సిద్ధార్థ వర్మ. ఆడు మంచివాళ్లకు మంచివాడు, చెడ్డవాళ్లకు చెడ్డవాడు. ఆ 2 గులాబ్ జాములు ఇందాకటి నుంచి నన్ను తినేవా అని ముమ్మట పెట్టేస్తున్నారా? తెచ్చేవా, తిని పెట్టేస్తా. అన్నా త్వరగా తినేసి వెళ్ళిపోన్నా, మా వానర్ వస్తే నన్ను తిడతాడు. అసలే మిమ్మల్ని షాప్లోకి రానివద్దన్నాడన్నా. బాగా బలిసిందిరా మీకు. అసలు మీ వాడు స్టార్టింగ్లో ఎలా ఉండేవాడు తెలుసా? ఒక చిన్న కొట్టు పెట్టుకుని జిలేబీలే జాంగిరీలే అని చిరాగ్గా అమ్ముకునేవాడు. అలాంటిది ఈరోజు ఈ ఊర్లో ఏ కార్యమైనా సరే, ఒక పిల్ల పుట్టినా, పుట్టిన పిల్ల పెద్దదైనా, పెద్దగైన పిల్లకి పెళ్ళైనా, ఆ పిల్లకి మళ్ళీ పిల్ల పుట్టినా, ఆఖరికి ఒక ముసలిది చచ్చినా, కార్యం ఏదైనా ఈ షాప్ నుంచే స్వీట్లు వెళ్తున్నాయంటే కారణం ఏంటో తెలుసారా? నేను ఎండనక వాననక రాత్రనక పగలనక ఈ షాపులో స్వీట్లు తిని 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 ఊరంతా సుబ్బారావు గారి కొట్లో స్వీట్లు చాలా బాగుంటాయని చెప్పడం వల్లేరా ఈ షాప్ ఇంత ఫేమస్ అయింది. అలాంటిది నన్నే రావద్దంటాడా? అయినా మీ వాడికి ఏమాత్రం విశ్వాసం ఉన్నా నాకు కటౌట్ ఒకటి తీయించి మీ షాప్ ముందు పెట్టుకోవాలా? వెళ్ళి ఆ రసగుల్లాలు తెరా రాస్కేల్. అన్నా, నువ్వు ఇవ్వాల్సిన బాకీ చాలా ఉందన్నా. ఈసారి ఇవ్వకపోతే నా జీతం నుంచి కట్ చేస్తాడన్నా. మొన్న ఇచ్చా కదరా అన్నా, అది చాలా పాత బాకీ అన్నా. అయినా శుక్రవారం పూట డబ్బులు అడుగుతుంది నీకు ఎంత చెప్పానురా? మీ ఓడికి రోజులు చాలా దగ్గర పడ్డాయిరా. సర్లే, నా పూట నింపుకోవడం నీ పూట కొట్టం ఎందుకు కానీ ఒక ఐడియా ఇస్తా, ఫాలో. ఏంటి అన్నా? నీ జీతం ఎంతరా? 6,000 అన్నా. నేను నీకు ఇవ్వాల్సింది ఎంత? 3,000 అన్నా. సర్లే, నువ్వు ఓపెన్ చెయ్యి. నీకు ఈ ఊర్లో బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళు. వాడి దగ్గర ఒక 3,000 అప్పు చెయ్యి. ఆ డబ్బు తెచ్చి నేను ఇచ్చానని చెప్పి మీ వాడికి ఇచ్చేయి. అప్పుడు నీ జీతం వస్తుంది. 6,000లోంచి సగం తీసుకెళ్ళి వాడికి ఇచ్చేసి, అప్పుడు నా అప్పు తీరుతుంది, నీ జీతం నీకు వస్తుంది కదరా. ఏం చెప్పాడు ఎందుకు? బావా, రేయ్, ఎలా ఉన్నావురా? బాగున్నారా? 3-4 స్వీట్ షాప్లు ఉన్నాయిగా. సరే వెళ్దాం పద. బాగా నిగనిగలాడిపోతున్నావురా. సరే, ఈ ఎండేంటి, నీ తిండేంటి, ఎలా ఉన్నావు అసలు? నాకేంట్రా, అలాంటి స్వీట్ షాప్లు 2-3 ఉన్నాయి, హ్యాపీగా బతికేస్తా. ఇంతకు ఎలా ఉంది మా ఊరు ట్రైన్? మధ్యలో చాలాసేపు ఆపినాడురా. ఫస్ట్ నిద్ర దొబ్బింది, తర్వాత చిరాకు దొబ్బింది. ఎవరు తగలేదా? నేను తగిలించుకోలేదులేరా. నేను టయానికి వచ్చా కాబట్టి రిసీవ్ చేసుకున్నా. నేను రాకముందు స్టేషన్కి వస్తే నువ్వు రిసీవ్ చేసుకున్నట్టు అవుతుంది, అంతేగాని ఇలా ఊరికి వచ్చాక కాదు. కానీ ఇప్పుడైనా ఫోన్లు ఎత్తడం నేర్చుకోరా. ఫోన్ చేసావా? అయినా మన ఊర్లో సిగ్నల్స్ ప్రాబ్లం కదా, అందుకే ఫోన్ కలవదులేరా. సిగ్నల్ లేని ఊరికి 150 దొబ్బాడు. ఏంటి 150 దొబ్బాడా? నాకు ఒప్పుడు బిర్యానీ రా. పర్లేదులే, ఇట్ హ్యాపెన్స్ మా. అదేరా, ఇదంతా మందే. అదిగో ఆ కోడి కూడా మంది రోయ్. బాగుందిరా. మామూలు కూడా మరి. రారా, ఇదే బావా తరతరాలు నా కష్టం, నా దరిద్రాన్ని తీర్చే భాండాగారం కూడా. రా లోపలికి వెళ్దాం. ఒక ఇంపార్టెంట్ న్యూసే ఉండు. స్వామి, మా వాడు వచ్చాడు. ఇక నాకు 3 పూట్ల
భోజనం నీకు 2 పూట్ల నైవేద్యం. మనకి డోకా లేదు ఇంకంతే. ఏంటి పేరుకే నైవేద్యం, నాకు తినేది నువ్వు. ఏ ఏంట్రా ఓ చూస్తున్నావు? రేయ్ ఏంట్రా ఇది? ఓ అదా, ఊర్లో సంక్రాంతి పోటీలు అయితే మనమే వచ్చాం ఫస్ట్. ఆ దెబ్బకు ఊళ్ళో ఫేమస్ అయిపోయాంగా. అంతకుముందే మనం ఫేమస్ అనుకో. సరే నువ్వు ఫ్రెష్ అయిపో, బయటికి వెళ్ళి భోంచేద్దాం, సరేనా? సరే ఇష్టం. రేయ్ ఆ లుంగి నీ అవతారం ఏంట్రా అసలు? రేయ్ ఎడారిలో నీళ్ళు దొరికితే ఎంత ఆనందంగా ఉంటుందో, మా ఊర్లో ఈ టైంలో లుంగి కట్టుకుంటే అంత సమ్మగా ఉంటుంది బావా. కనీసం ఆ చెప్పులైనా వేసుకోరా. వాట్ ఆర్ యూ టాకింగ్? మా ఊర్లో నేను చెప్పులు వేసుకోవడం ఏంట్రా? చిన్నప్పటి నుంచి ఇలాగే తిరిగారా? ఇంకా మారడు. అరే బావా కలుస్తావా? నువ్వు ఇంకా మారలేదేట్రా? నువ్వు ఇంకా మొదలెట్లేదేంట్రా? అసలు హైదరాబాద్లో ఉంటున్నావు నువ్వు? ఎలా ఉంటారా బాబు, మందు సిగరెట్టు ఇలా అమ్మాయిలు లేకుండా చిరాగ్గా. అయినా అలవాట్లకి మనం ఉండే ప్లేస్కి సంబంధమే ఉందిరా. ఎక్కడున్నావు అన్నది కాదు, ఎలా ఉన్నావు అన్నది ఇంపార్టెంట్. నాకు పెద్దగా అలవాట్లేదు బావా, ఏదో ఒళ్ళు చలవ చేసినప్పుడు వేడి కోసం 1, 2 అంతే. మరి అమ్మాయిల సంగతి ఏంట్రా? వాళ్ళే ఉంటే నీతో సొల్లు మీటింగ్లు ఎందుకు పెడతానరా? అరే అవునరా బావా, సిటీలో అమ్మాయిలు అరేబియన్ నైట్స్లో అందంగా ఉంటారంట కదరా. నన్ను ఒకసారి తీసుకెళ్ళరా. మా ఊర్లో అమ్మాయిని చూసి చూసి బోర్ కొడుతుందిరా. మరి జాతరలో ఖర్జూరాల చిరాగ్గా ఉంటారా బాబు, ఒకసారి తీసుకెళ్ళరా. రేయ్ అమ్మాయిలంటే ఖర్జూరాలు కాకినాడ కాజాలు కాదురా, మన చుట్టుపక్కల ఉండే దేవతలరా. ఏంటి దేవతలా? మా ఊర్లో పెళ్ళైన ప్రతి మగాన్ని అడగరా. వాళ్ళ పిల్లలు పట్టపగలు చుక్కలు చూపెట్టుకుంటే నేను ఒక పూట బిర్యానీ మానేస్తారా? అర్రెర్రెర్రే, మరి నేనేమో సాయంత్రం నీకు బిర్యానీ ప్యాకెట్ కొని పెడదాం అనుకున్నాను. నువ్వు చెప్పింది కరెక్టే బావా, అమ్మాయిలు నువ్వు అన్నట్టుగా దేవతలే. కాదురా, ఇప్పుడే పిల్లలు చుక్కలను ఏదో అన్నావు కదా. బిర్యానీ ముక్కలు అన్నావు కదా బావా. చాలు అర్థమైంది. అన్నట్టు బావా, రేపు ఎల్లుండి మన ఊర్లో పండుగ ఉందిరా. ప్రతి ఏడాది బాగానే చేస్తాం, మరి ఏడాది ప్రాబ్లం వల్ల సరిగ్గా చేయట్లేదు. కానీ మనం మాత్రం గుడికి వెళ్తాం రోయ్. మనం గుడికి వెళ్తున్నాం ప్రసాదం తింటున్నాం. ఏంటి కాలింది, ఇంటికి సైదాలు ఎత్తుకోవాలి. ఇప్పుడైనా కింద చూసుకున్నాడు రా. మా తెలుసులే, నువ్వు చెప్పనక్కర్లేదు. స్మెల్ రాకుండా ఇంట్లో బా అదా